హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా వాహన మిత్ర పథకం అప్డేట్ గురించి వీడియో చేయమని అడుగుతూ ఉన్నారండి. నేను ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియోస్కు చాలామంది కూడా బాగా రెస్పాండ్ అయితే అయ్యారు. సో వాళ్ళు ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని మాకు అప్రూవల్ అని వచ్చిందని స్క్రీన్ షాట్ తీసి కూడా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అయితే సెండ్ చేశారనమాట. ఓకేనా. సో ఆ విధంగా చాలామంది అడిగారు. సో మనకు ఈ యొక్క స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అప్రూవల్ అని ఉంది, మాకు 15,000 రూపాయలు వస్తుందా లేదా అనే కంటెంట్ మీద వీడియో అయితే అడుగుతూ ఉన్నారు. అందువల్ల ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. సో అక్కడ స్టేటస్లో అప్రూవల్ అని ఉన్నట్లయితే 15,000 రూపాయలు వస్తుందా లేదా ఆ వివరాల గురించి, అండ్ అదేవిధంగా ఇంకా ఎవరైనా స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఎవరికైనా స్టేటస్లో అక్కడ పెండింగ్ ఎట్ వెహికల్ నెంబర్ అని పెండింగ్ ఎట్ అని చూపిస్తున్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తే 15,000 రూపాయలు వస్తుంది, ఆ వివరాల గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో కూడా అదేవిధంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ ఐకన్ అయితే ఉంటుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అక్కడ కూడా మీరైతే నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, సో మనకు చాలామంది కూడా ఈ యొక్క స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఆన్లైన్లో పెండింగ్ ఎట్ వెహికల్ నెంబర్ అని వస్తుందని ఇదివరకైతే అడిగారనమాట చాలా వరకు. బట్ ఇప్పుడు తాజాగా మనకు ఏం అడుగుతున్నారంటే మాకు అప్రూవల్ అని చూపిస్తుంది, అమౌంట్ అనేటువంటిది వస్తుందా లేదా ఆ వివరాల గురించి అయితే చెప్పమంటున్నారు. సో మనకు ఈ యొక్క స్క్రీన్ మీద అయితే చూడొచ్చండి, మీరు మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా ఈ విధంగా స్క్రీన్ షాట్స్ అయితే సెండ్ చేశారండి వాళ్ళు ఆన్లైన్ స్టేటస్ చెక్ చేసుకున్నాక. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఏం చూపిస్తుంది, మనకు అప్రూవల్ అనేది చూపిస్తుంది అనమాట. ఒక సెకండ్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు అప్లికేషన్ స్టేటస్ దగ్గర అప్రూవల్ అయితే చూపిస్తుంది. రిమార్క్స్ దగ్గర మనకు ఎటువంటి రిమార్క్స్ కూడా లేవన్నమాట. చాలామంది కూడా మాకు ఇదే విధంగా అప్రూవల్ అని చూపిస్తుంది అని అంటూ ఉన్నారు. రిమార్క్స్ దగ్గర మనకు ఎటువంటి రిమార్కు లేదు. సో లేకుంటే మంచిదే, అప్రూవల్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది అమౌంట్. బట్ మీకు ఎందుకైనా మంచిది ఒకసారి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టులు అయితే చెక్ చేసుకోండి వెళ్ళి గ్రామ వార్డు సచివాలయానికి. లేటెస్ట్గా నిన్నటి రోజున మనకు కొత్త లిస్టులు అనేటువంటివి అయితే అప్డేట్ చేశారనమాట. ఇంతకుముందు వచ్చినటువంటి లిస్టుల ప్రకారం కాకుండా మళ్ళీ కూడా లిస్టులను ఫిల్టర్ చేసి అర్హులు అనర్హుల జాబితాలను అయితే గ్రామ వార్డు సచివాలయాలకు పంపించారనమాట. గ్రామ వార్డు సచివాలయాల్లో లిస్టులు అయితే వచ్చున్నాయి. సో మీరు ఒకసారి వెళ్ళి లిస్టులు అయితే చెక్ చేయండి, ఇంకా మంచిది. మనకు బై మిస్టేక్ ఏమన్నా మీ యొక్క నేమ్ ఎలిజిబుల్ లిస్టులో రావడము ఇన్ఎలిజిబుల్ లిస్టులో వచ్చేసి ఉంటే, ఓకేనా, ఎలిజిబుల్ లిస్ట్లో రాకుండా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చేస్తుంటే అప్పుడు మీరు చెక్ చేసుకుంటే వెంటనే అయితే దాన్ని ఆ రిమార్క్ని రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. వెంటనే మీరు తెలుసుకొని దాన్ని ఎలాగో ఒకట్లా క్లియర్ చేసుకోవచ్చు. అందుకని చెప్తూ ఉన్నాను, ఒకసారి వెళ్ళి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ అయితే చెక్ చేసుకోండి. సరేలే ఇక్కడ మనకు అప్రూవల్ వచ్చేసింది కదా, మనకు అమౌంట్ అనేటువంటిది 15,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్స్కి పడిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు అని అయితే ఉండొద్దు. ఓకేనా, అట్లా నెగ్లెక్ట్ అయితే చేసుకోవద్దు. ఒకసారి వెళ్ళి లిస్ట్లో కూడా మీరు అయితే చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. అక్కడికి వెళ్ళి వాళ్ళు అడిగితే లిస్ట్ అయితే చూపిస్తారు. ఓకేనా. సో ఈ విధంగా నా ప్రకారం, నా యొక్క అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను నా నుంచి. ఓకేనా, ఎందుకైనా మంచిది ఒకసారి అర్హులు అనర్హుల జాబితాలను కూడా చెక్ చేసుకోండి అని చెప్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఈ విధంగా అప్రూవల్ వచ్చింది అని సైలెంట్ అయితే అయిపోవద్దు. ఓకేనా. అండ్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ స్టేటస్ దగ్గర చాలామందికి కూడా ఇన్యాక్టివ్ అని అయితే చూపిస్తూ ఉందన్నమాట. సో ఇన్యాక్టివ్ అని చూపించినట్లయితే మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోవడం వల్ల ఆ విధంగా అయితే చూపిస్తుంది బ్యాంక్ స్టేటస్. బ్యాంక్ స్టేటస్ యాక్టివ్ అని చూపిస్తే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి రిమార్క్ కూడా ఉండదు. సో లేదు, ఇన్ కేస్ మీకు ఇన్యాక్టివ్ అని చూపిస్తున్నట్లయితే ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి. లేదనుకుంటే మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యి ఉండకపోవచ్చు, అండ్ అదేవిధంగా ఈకేవైసీ అప్డేట్ చేసుకోకపోయి ఉండొచ్చు, అసలు బ్యాంక్ అకౌంటే పనిచేస్తూ ఉండకపోవచ్చు అనమాట. కాబట్టి మీకు కనుక ఇన్యాక్టివ్ అని ఉన్నట్లయితే ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్లో ఉందా లేదా, బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదా, ఇవన్నీ కూడా. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. అప్రూవల్ చూపిస్తున్నటువంటి వాళ్ళకి మ్యాక్సిమం అమౌంట్ అయితే పడుతుంది. బట్ ఎందుకైనా మంచిది ఒకసారి ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉందా లేదో కూడా చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. ఇకపోతే చాలామందికి కూడా ఇదివరకు మనకు పెండింగ్ ఎట్ వెహికల్ నెంబర్ అని చూపిస్తుందని అడుగుతూ ఉన్నారు కదా. మీకు ఇంకా కూడా అదే విధంగా చూపిస్తున్నట్లయితే మీరు ఏం చేయాలి అంటే గ్రీవెన్స్ పెట్టుకోండి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి. మనకి ఇంకా
ఎన్ని డేస్ 3 డేస్ టైం అయితే ఉంది. 4వ తేదీన సాయంత్రం 4 గంటలకైతే అమౌంట్ రిలీజ్ చేస్తారనమాట. సో మనకి ఇంకా 3 రోజులైతే టైం ఉంది. మీరు ఈ లోపల ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేటువంటిది ఖచ్చితంగా పడుతుంది. మీరు ఫస్ట్ వెళ్ళి గ్రీవెన్స్ అయితే రేజ్ చేసుకోవాలి. గ్రీవెన్స్ రేజ్ చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి చూసుకుంటే ఈ యొక్క రిమార్క్లో ఏ రిమార్క్ ఉన్నా సరే మీరు గ్రీవెన్స్ అయితే రేజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలక్ట్రిసిటీ బిల్ రిమార్క్ కావచ్చు, ఫిట్నెస్ అండ్ వెహికల్ ట్యాక్స్, ఆర్సీ ఎక్స్పైర్డ్, 4 వీలర్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్కమ్ ట్యాక్స్ రిమార్క్ కావచ్చు, ఇన్వాలిడ్ లైసెన్స్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్, ఇన్వాలిడ్ వెహికల్ రిజిస్ట్రేషన్, వెహికల్ నాట్ ఫౌండ్, ల్యాండ్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డు, పేమెంట్, అర్బన్ ప్రాపర్టీ, వెహికల్ చేంజ్డ్ అండ్ సోల్డ్. చాలామందికి వెహికల్ చేంజ్డ్ అండ్ సోల్డ్ రిమార్క్ వల్ల కూడా పెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట అమౌంట్. ఓకేనా, పెండింగ్లో అయితే ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నారనమాట. ఈ విధంగా మీకు ఏమన్నా రిమార్క్ కనుక ఉండి ఇనెలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రీవెన్స్ అయితే పెట్టుకోండి. గ్రీవెన్స్ పెట్టుకున్నాక మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి మీకు కనుక ఎలిజిబుల్ ఉన్నట్లయితే ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ అయితే చేరుస్తారనమాట. దాని తర్వాత మీకు 15,000 రూపాయలు వర్తిస్తుంది. అట్లా అని మీరు నెగ్లెక్ట్ చేసి అదేవిధంగా వదిలేసుకోవద్దు. మీకు ఎటువంటి రిమార్క్ చూపిస్తున్నా సరే ఈ యొక్క 12 రిమార్కుల్లో ఖచ్చితంగా గ్రీవెన్స్ అయితే రేజ్ చేసుకోండి. మనకి ఇంకా 3 రోజులు టైం అయితే ఉంది. ఓకేనా, సో ఇంకా తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అండ్ అదేవిధంగా గతంలో ఎవరైతే అర్హులై ఉండి అర్హుల జాబితాలో గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చున్నాయి కదా, ఆ అర్హుల జాబితాల్లో నేమ్స్ లేకున్నా సరే ఒకసారి సచివాలయాలను సంప్రదించి అక్కడ గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం అయితే చూడండి. అంతా మీ చేతుల్లోనైతే ఉంది. మీరైతే ఎంత లేట్ చేస్తే మీకే నష్టం అనమాట. వీలైనంత త్వరగా ఈ ప్రాసెస్లన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడుగుతూ ఉండండి. నేను సపోర్ట్ అయితే ఇస్తూ ఉంటాను. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆ వివరాల గురించి. ఓకేనా, సో ఇక ఎలిజిబుల్ లిస్టులు చెక్ చేసుకోవాలనుకుంటే మీరు గ్రామ వార్డు సచివాలయాలకే వెళ్ళాలి. మీరు పెండింగ్ చలానాలు అండ్ అదేవిధంగా ఇంకేమన్నా బిల్లులు పెండింగ్లో పెట్టుకున్నట్లయితే వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకొని గ్రీవెన్స్ పెట్టుకోండి. మీకు అమౌంట్ అనేటువంటిది ఖచ్చితంగా అయితే వర్తిస్తుంది. ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. అన్నిటికీ సంబంధించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఓకేనా, మనకు 4వ తేదీ సాయంత్రం 4 గంటలకి అయితే అమౌంట్ అనేటువంటిది అయితే విడుదల చేస్తారనమాట ఖచ్చితంగా. ఓకేనా, సో ముందు రోజుల్లో ఏమన్నా అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి వాహన మిత్ర పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి గాయస్. చాలామంది కూడా చాలా బాగా రెస్పాండ్ అయితే అవుతున్నారు వాహన మిత్ర పథకానికి సంబంధించి. అదేవిధంగా మీరైతే రెస్పాండ్ అవుతూ ఉండండి. నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.